న్యూస్ వినివీధిలో అద్భుత దృశ్యం సాక్షాత్కరించింది. చల్లగా వెలుగులు పంచే ఆ చందమామ సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా ఎరుపు రంగులో ప్రకాశవంతంగా కనువిందు చేస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే బ్లడ్ మూన్ అంటూ అంతా వ్యవహరిస్తున్నారు. సంపూర్ణ చంద్రగ్రహణం రాత్రి 8:58 ప్రారంభమైంది. రాత్రి 9:57 నుంచి స్పష్టంగా బ్లడ్ మూన్ లాగా కనిపించడం మొదలైంది. ఇక సంపూర్ణ చంద్రగ్రహణం రాత్రి 11:01 ప్రారంభమవుతోంది. రాత్రి 11:41 వెలుగులు పంచే చంద్రుడు కాస్త పూర్తి ఎర్రగా దర్శనమివ్వనున్నాడు. అర్ధరాత్రి 2:25 సంపూర్ణ చంద్రగ్రహణం పూర్తిగా ముగియనుంది. వాతావరణం అనుకూలిస్తే ప్రపంచవ్యాప్తంగా 85% మంది బ్లడ్ మూన్ ను చూసే అవకాశం ఉంటుంది. ఇక మన దేశంలో మొత్తం 82 నిమిషాల పాటు బ్లడ్ మూన్ కొనసాగనుంది. ఇక సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా 2 తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలన్నీ కూడా మూతపడ్డాయి. తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు శ్రీశైలం, విజయవాడ, విశాఖలోని సింహాచలంతో సహా ప్రముఖ ఆలయాలను మధ్యాహ్నానికి మూసివేశారు. తెలంగాణలోని యాదాద్రి, భద్రాచలం, వేములవాడ, బాసరాతో సహా ఇతర ఆలయాలన్నింటినీ కూడా మూసివేశారు అధికారులు. శ్రీకాళహస్తి ఆలయంలో గ్రహణం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇక వినువీధిలో అద్భుత దృశ్యం అయితే సాక్షాత్కరించింది. చల్లగా వెలుగులు పంచే ఆ చందమామ సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా ఎరుపు రంగులో అయితే ప్రకాశవంతంగా కనువిందు చేస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే బ్లడ్ మూన్ అంటూ కూడా అందరూ వ్యవహరిస్తున్నారు. సంపూర్ణ చంద్రగ్రహణం రాత్రి 8:58 ప్రారంభమైంది. ఇటు రాత్రి 9:57 నుంచి స్పష్టంగా బ్లడ్ మూన్ లాగా కనిపించడం మొదలైంది. సంపూర్ణ చంద్రగ్రహణం రాత్రి 11:01 ప్రారంభమవుతుంది. రాత్రి 11:41 వెలుగులు పంచే చంద్రుడు కాస్త పూర్తి ఎర్రగా దర్శనమివ్వనున్నాడు. ఇటు అర్ధరాత్రి 2:25 సంపూర్ణ చంద్రగ్రహణం అయితే పూర్తిగా ముగినుంది. ఇటు వాతావరణం కాస్త అనుకూలిస్తే ప్రపంచ వ్యాప్తంగా కూడా దాదాపు 85% మంది బ్లడ్ మూన్ ను చూసే అవకాశం ఉంటుంది. ఇక మన దేశంలో మొత్తంగా చూసుకుంటే 82 నిమిషాల పాటు కూడా బ్లడ్ మూన్ కొనసాగనుంది. అంటే సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా కూడా ఇవాళ 2 తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలన్నిటినీ కూడా ఇప్పటికే అధికారులన్నీ మూసివేశారు. ఇటు తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు శ్రీశైలం, విజయవాడ, విశాఖలోని సింహాచలంతో సహా ప్రముఖ దేవాలయాలన్నీ కూడా మధ్యాహ్నానికి మూసివేశారు. ఇటు తెలంగాణలోని యాదాద్రి, భద్రాచలం, వేములవాడ, బాసరాతో సహా ఇతర ఆలయాలన్నింటినీ కూడా మూసివేశారు. శ్రీకాళహస్తి ఆలయంలో గ్రహణం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు అధికారులు. సో ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఇక చంద్రగ్రహణం ప్రారంభం అయిపోయిందనే చెప్పుకోవాలి. ఇటు అందరూ కూడా బ్లడ్ మూన్ గా అయితే వ్యవహరిస్తూ ఉన్నారు. సో బ్లడ్ మూన్ ని చూసేందుకు కూడా అందరూ అక్కడ ఆసక్తి నెలకొన్నారని చెప్పుకోవాలి. ఇటు మన దేశంలో చూసుకుంటే కొంచెం క్లౌడ్స్ ఏర్పడడంతో కూడా చంద్రగ్రహణం కాస్త కనిపించట్లేదన్నట్టే చూస్తూ ఉన్నాము. సో 85% వరకు ఇక్కడ చంద్రగ్రహణం అయితే కనిపిస్తూ ఉంది. అందరూ కూడా ఇటు అద్భుత దృశ్యాన్ని అయితే వీక్షిస్తూ ఉన్నారు. చందమామ సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా కూడా మొత్తంగా ఎరుపు రంగులో అయితే ప్రకాశవంతంగా కనువిందు చేస్తున్నాడు చంద్రుడు. ఇంకా చెప్పాలంటే మొత్తంగా అది బ్లడ్ మూన్ అంటూ కూడా అందరూ వ్యవహరిస్తున్న దృశ్యాల్ని మనం చూడొచ్చు. అసలు ఈ చంద్రగ్రహానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్.
మన మిత్రుడు మాట్లాడినాక మిగతా మనం ప్రసన్న, చంద్రగ్రహణం ఇప్పటికే మొదలైంది. దీనిపైన అనేక అపోలు ఉన్నాయి. ఇప్పటికే ఆలయాలను మూసివేశారు, మరికొన్ని గర్భిణీ స్త్రీలు బయటికి రావద్దంటూ మరికొన్ని నియమాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్, ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా విజ్ఞాన దర్శిని విద్యార్థి సంఘాలతో కలిసి దీనిపైన ఒక అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఒకసారి వారు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ గ్రహణం వల్ల ఎలాంటి ప్రభావాలు ఉండవంటూ విద్యార్థులకు, యువతకి, ప్రజలకు ఒక ప్రత్యేక అవగాహన ఏర్పాటు చేశారు. సో ఏం చెప్తారు అసలు ఈ గ్రహణం విషయంలో? కొంతమంది అనేక అపోహలు, మూఢనమ్మకాలు ఉన్నాయి. ఈరోజు అనేక సంస్థలతో కూడిన మూఢనమ్మకాల నిర్మూలన, తెలంగాణ మూఢనమ్మకాల నిర్మూలన చట్ట సాధన సమితి, ఉస్మానియా విద్యార్థి సంఘాలు కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మూఢనమ్మకాలు సమాజం ఒకవైపేమో మనం విశ్వాంతరాలంలోకి శోధిస్తూ పరిశోధిస్తూ విజ్ఞానం మన మేధస్సుని సారిస్తూ ఉంటే, మరొకవైపు మూఢత్వంలో తోటి వాళ్ళ ప్రాణాలు తీసుకోవడం. ఇదే చంద్రగ్రహణం రోజు ఒకసారి మనం ఉప్పల్ చిల్కానగర్లో 3 నెలల పసిపాపను గొంతు కోసింది కూడా చూస్తా ఉన్నాం. కాబట్టి ఆ మూఢనమ్మకాలు వదిలి బయటికి రావాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. ఎందుకంటే మనం ఒకవైపు గ్రహణాలు అనేవి అదొక నేచురల్ ఫినామినా, దానివల్ల ప్రత్యేకంగా ఏమి జరగదు. అలాంటి దాన్ని మనం చూసి ఆనందించి దాన్ని శోధించి పరిశోధించి అనేక కొత్త అంశాలు కనుక్కోవాలి. వాస్తవంగా సూర్యగ్రహణం, చంద్రగ్రహణం వచ్చినందువల్ల నష్టాలు జరగకపోగా మానవాళికి చాలా మేలు జరిగింది. అంటే 1880 దశకంలో గుంటూరులో జరిగిన ఒక సూర్యగ్రహణం సందర్భంలో అక్కడ మన వాళ్ళందరూ తలుపులు మూసుకొని ఇళ్లలో పడుకుంటే సైంటిస్టులు, మన దేశంలో ఉన్న వాళ్ళు విదేశాల నుంచి కూడా వచ్చి గుంటూరులో పరిశోధన చేస్తే, అక్కడ చేసిన పరిశోధన నుంచి మొట్టమొదటిసారి అప్పటిదాకా ఎలిమెంట్ భూమి మీద కూడా డిస్కవరీ చేయని కనుగొనని ఎలిమెంట్ని, హీలియంని వాళ్ళు ఫస్ట్ టైం గుంటూరులో డిస్కవరీ చేయడం జరిగింది సైంటిస్టులు. సో అంటే కొత్త అంశాలు కనుగొన్నారు. ఐన్స్టీన్ ఎప్పుడో 100 years క్రితము చెప్పిన సిద్ధాంతం, అంటే యూనివర్స్ వక్రతలంలో ఉంటుంది, కర్వేచర్ నేచర్ ఉంటుంది కాబట్టి లైట్ మనం ఇట్ ట్రావెల్స్ ఇన్ ద స్ట్రెయిట్ అనుకుంటాం. కానీ విశాల విశ్వంలోకి వెళ్ళినప్పుడు లైట్ కూడా కర్వేచర్లో ఉంటుందని ఆయన ఒక సిద్ధాంతాలు ఏదైతే ప్రతిపాదించారో, ఈ టైం అండ్ వీటికి సంబంధించిన స్పేస్కి సంబంధించిన, సో వాటికి సంబంధించిన అంశాలు కూడా ఈ సూర్యగ్రహణాల సందర్భంగా నిరూపితమైన. అందుకనే అనేక అంశాలను శోధించి పరిశోధించడానికి తోడ్పడుతుంది. కాబట్టి తలుపులు బంద్ చేయడము అనేది చాలామంది ఇది ఫిజికల్గా కాదు, ఈరోజు ఈ మూఢత్వం పేరుతో మన మెదళ్లను బంధిస్తూ ఉన్నాం. మన మెదళ్ళకి సంఖ్యలు వేసి ఈ మేధస్సు ఎదగకుండా చూస్తున్నాం. ముఖ్యంగా మన రాబోయే తరాలకి విద్య ఏ దేశమైనా అగ్రగామిగా నిలబడాలి అంటే ఖచ్చితంగా సైన్స్ అండ్ టెక్నాలజీలో అగ్రగామిగా నిలబడాలి. అది సైంటిఫిక్ టెంపర్ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. మేధా వికాసం అప్పుడే సాధ్యమవుతుంది. కాబట్టి భారతదేశం కూడా ఆధిపత్య దేశాలతో కొట్లాడి నిలబడాలి అగ్రరాజ్యంగా అంటే ఖచ్చితంగా సైన్స్ అండ్ టెక్నాలజీలో అభివృద్ధి సాధించాలంటే భారత రాజ్యాంగంలో చెప్పిన Article 51H, Fundamental Duties of Citizens of India, to develop scientific temper, spirit of inquiry, humanism and reform, వైజ్ఞానిక దృక్పథాన్ని, వైజ్ఞానిక పరిశీలన స్ఫూర్తిని, మానవవాదాన్ని, సంస్కరణాభిలాషను పెంపొందించడం మనందరి బాధ్యత. ఆ బాధ్యత గుర్తెరిగిన వాళ్ళమే మేము అందరం, అటు ఉస్మానియా విద్యార్థి సంఘాలు కానీ, మూఢనమ్మకాల నిర్మూలన చట్టసాధన సమితిలో ఉన్న విజ్ఞాన దర్శిని, కుల నిర్మూలన సంఘం, జన విజ్ఞాన వేదిక, KVPS, ఇంకా అనేక సంస్థలు, ఇందులో విద్యార్థి యోజన, మహిళా సంఘాలు, ప్రజా పౌర సంస్థలు అన్నీ కూడా భాగస్వాములు అయి ఉన్నాయి. మానవ వికాస వేదిక లాంటి సంస్థలు, హేతువాద సంస్థలు. సో అందరం కలిసి దీన్ని చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గ్రహణ సమయంలో ఆహారం తింటే ఏదో సూక్ష్మజీవులు వస్తాయని ఇంకోటి అని చెప్తా ఉన్నారు. అవేమీ జరగవని చెప్తా ఉన్నాం. ఇక్కడ మన ఉస్మానియా యూనివర్సిటీలో మన ప్రొఫెసర్లు కూడా, ప్రొఫెసర్ వంశీధర్ గారు HOD ఫిలాసఫీ, వారు కూడా ఉన్నారు ఇప్పుడు మాతో పాటు. అట్లాగే ఆస్ట్రానమీ డిపార్ట్మెంట్కి సంబంధించిన ప్రొఫెసర్ మహేందర్ గారు ఆస్ట్రానమీ డిపార్ట్మెంట్లో. సో మహేందర్ గారు కూడా ఉన్నారు. ఇప్పుడు భారతదేశం అంటే ఒక ఆధ్యాత్మిక సంపద. ఎంతోమంది ఎన్నో ఆలయాలు ఈరోజు మూసివేసిన పరిస్థితి. ఎన్నో అర్చకులు, ప్రధాన అర్చకులు వారి యొక్క అభిప్రాయాలు చెప్తున్నారు. అవన్నీ ఉట్టి మాటే అంటారా? ఇంత గొప్ప దేశంలో కూడా ఇలాంటి అభిప్రాయాలు ఇంకా వ్యక్తం కావడానికి రీజన్స్ ఏంటంటారు? అంటే ఆధ్యాత్మికంగా వాళ్ళు గుళ్ళు మూసుకుంటారా లేదా అనేది వాళ్ళకి సంబంధించిన అంశం. కానీ ఆ పేరుతో జరిగే మోసాలు ఏవైతున్నాయో వాటిని మాత్రం ప్రజలందరికీ తెలియజేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తారు, ఈ గ్రహాల ప్రభావం ఈ రాశిలో ఉంటే ఇది జరుగుతుంది, ఈ చంద్రగ్రహణం రోజు అది జరుగుతుంది, ఇది జరుగుతుంది అని. ఏమీ జరగదు ప్రత్యేకంగా. అదేవిధంగా ఇంకేం చెప్తారు, రాహుగ్రస్త కాలం, కేతుగ్రస్త కాలం అంటారు. అంటే గ్రహణాలకు కారణం రాహుకేతు అని. 1600 ఏళ్ల క్రితం ఒక భారతీయ సైంటిస్ట్ ఆర్యభట్ట గ్రహణాలకి కారణం చంద్రుడి నీడ భూమి మీద పడ్డం, భూమి నీడ చంద్రుడి మీద పడ్డం అని చెప్పాడు. అంటే ఆర్యభట్ట 1600 ఏళ్ల క్రితం ఒక నిరూపితమైన సైన్స్ చెప్తే ఈ రోజుకి మనం అదే మూఢత్వాన్ని పట్టుకొని ఏలాడితే రాహుకేతువులు, రాహుగ్రస్త కాలం, కేతుగ్రస్తం అని భయపడి మూసుకుంటే
అది మంచి పద్ధతి కాదు. మీకు ఆధ్యాత్మికంగా ఉంటే ఉండండి, కానీ ప్రజల్లో ఉండి ఈ మూఢనమ్మకాల్ని పెంపొందించొద్దని నేను ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా. భారతదేశం సైంటిఫిక్గా ఎదగాల్సిన అవసరం ఉంది. మేమే కాదు, ఇప్పుడు సైన్స్ ఆస్ట్రానమీలో తన జీవితాలను ఇలాంటి వాళ్ళు ఎంతమంది పెట్టి మనకి దానికోసం రీసెర్చ్ చేస్తున్నారు. ఇప్పుడు సారు వీళ్ళు ఏం మాట్లాడితే ఏమంటారు, రేడియేషన్ అంటారు. ఈరోజు ప్రత్యేకంగా ఏం రేడియేషన్ వస్తుంది, ప్రత్యేకంగా ఏం అల్ట్రావైలెట్ రేస్ వస్తాయి, రెగ్యులర్గా రోజు వస్తాయి. దానికి అడ్డుకోవడానికే ఓజోన్ పొర ఉంది, అల్ట్రావైలెట్ రేస్ డైరెక్ట్ రాకుండా. సో అంతకుమించి సార్ చేసే రీసెర్చే ఆ సూర్యుడి నుంచి వచ్చే రేడియేషను అది ఎంత ప్రభావం ఉంటుంది ఏమిటని. సో ఇలాంటి వాళ్ళు ఉండగా వీళ్ళు ఇంత తమ జీవితాలు పెట్టి దాని మీద రీసెర్చ్ చేసి సైన్స్ పరిశోధనలు కనిపెట్టి సైన్స్ని ముందుకు తీసుకెళ్లాలని సైంటిస్టులు ఇలాంటి వాళ్ళు ఉంటే మనం దేని వైపు వెళ్తున్నాము, వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనేది ఉదయం నుంచి నేను ఆ డిబేట్స్ చూస్తూ ఉన్నా చర్చల్లో. నేను కూడా కొన్ని చర్చల్లో ఫోన్లో పాల్గొన్నట్లు, లైవ్లో పాల్గొనలేక ఈ కార్యక్రమాలు అడావుల్లో అన్ని చోట్ల ఇదే అంటున్నారు, ఏదో ప్రత్యేకంగా వస్తుంది, లేకపోతే ఈ రాశిలో వారికి ఈ ప్రభావం ఏం సెలెక్టివ్గా ఉంటుందా అండి. సూర్యకిరణాలు పడేటప్పుడు ఎవరి మీద అయినా అదే కదా, ఇప్పుడు చంద్రకిరణాలు ఎవరి మీద పడ్డా అదే కదా. సో మరి ఇంకా ప్రత్యేకంగా ఏం జరుగుతుంది ఆ రోజు? కానీ ఇంకా ఎన్నో దశాబ్దాలుగా మీరు అవగాహన కార్యక్రమాలు చెప్తున్నారు, ప్రజల్ని చైతన్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అగ్రదేశాలతో పోటీ పడుతున్న భారతదేశంలో ఇప్పటికీ ఇంకా స్త్రీలు కుటుంబ వ్యవస్థలో కూడా ఇంకా వారి తలుపులు మూసుకొనే ఉన్నాయి. చంద్రగ్రహణం సందర్భంగా వాళ్ళందరికీ మీరు ఒక సందేశం ఇవ్వాలంటే ఏం చెప్తారు? ఏం లేదు, తలుపులు బద్దలు కొట్టండి, తలుపులు ఓపెన్ చేసి బయటికి రండి. ముఖ్యంగా మన మెదళ్ళకి వేసిన సంఖ్యలను, ఆ మూఢత్వపు సంఖ్యలను బద్దలు కొట్టి బయటకు వచ్చి ఈ మేధస్సును విశ్వం ఎక్కడో శరీరంలో ప్రతి పార్టు ప్యారలైజ్ అయిపోయి కదలలేక చక్రాల కుర్చీకి పరిమితమైన స్టీఫెన్ హాకింగ్ కేవలం తన బ్రెయిన్ పనిచేస్తుంది. ఆ బ్రెయిన్ని విశ్వాంతరాలంలోకి సారించి ఈ విశ్వానికి సంబంధించిన అనేక రకాల అంశాలను ఏ సైంటిస్ట్ కనుగొనని హాకింగ్ రేడియేషన్ లాంటివి కనుగొని చూపెడితే మేధస్సును అంతగా పెంపొందించాలి కదా. భారతదేశానికి ఏ వనరు లేకపోయినా, అంటే చాలా వనరులు ఉన్నాయి, ఉన్నా లేకపోయినా అతి పెద్ద వనరు 140 కోట్ల మెదళ్ళు ఉన్నాయి. ఒక్క ఐన్స్టీన్ మెథడ్ చేయగలిగినప్పుడు, ఒక ఆర్యభట్ట మెథడ్ చేయగలిగినప్పుడు, ఒక హాకింగ్ మెథడ్ చేయగలిగినప్పుడు, ఒక మేడం క్యూరీ మెథడ్ చేయగలిగినప్పుడు, ఒక జానకి అమ్మాల్ చేయగలిగినప్పుడు మనం ఎందుకు చేయలేం? ఈ 140 కోట్ల మెదళ్ళు వైజ్ఞానికంగా ఎదిగితే ప్రపంచాన్ని ఏంది, యూనివర్స్ని ఏలమా? కాబట్టి దయచేసి మీ పిల్లల్ని అలా బంధించకండి, వాళ్ళ మెదళ్ళు బంధించకండి, వాటిని బయటికి తీసుకొచ్చే చూడండి. ఇంకా డౌట్స్ ఏదన్నా ఉంటే మనకి ప్రొఫెసర్స్ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి, అంటే మీరు ఎట్లా చూస్తారు ఈ చంద్రగ్రహణాన్ని, దీనిపైన ఉన్న అపోహలను? ఈ చంద్రగ్రహణం అనేది ఒకటి న్యాచురల్ ఫినామినా అండి, యూనివర్స్లో జరిగే న్యాచురల్ ఫినామినా. సో లీవ్ ద సూపర్స్టిషన్స్, మూఢనమ్మకాలను వదిలి ఇది ఒక అరుదుగా జరిగే ఫినామినా, న్యాచురల్గా అరుదుగా జరిగే ఫినామినా. సో కాబట్టి దీన్ని వీక్షించి ఎంజాయ్ చేయాలి, దీనిలో ఉన్న సైంటిఫిక్ టెంపర్ని ఎక్స్ప్లోర్ చేయాలని నేను అనుకుంటున్నాను. సార్ ఇంకేం చెప్తారు, ఎందుకంటే భారతదేశంలో ఈ అపోహలు మూఢనమ్మకాలు అనేది ఎక్కువగా ఉంటుంది. భారతీయ స్త్రీలు, కుటుంబం, యువత, విద్యార్థులు కూడా ఇప్పుడు దీన్ని నమ్మే పరిస్థితిలోకి వస్తున్నారు. మీరు ప్రొఫెసర్గా విద్యార్థులకు, యువతకి ఇచ్చే ఒక మెసేజ్ అంటే? సో అదే చెప్తున్నానండి, ఇది ఈ సైంటిఫిక్ టెంపర్ని ఎక్స్ప్లోర్ చేయడానికే ఇలాంటి ఇప్పుడు జేవివి కానీ, విజ్ఞాన దర్శిని కానీ, మాలాంటి రీసెర్చర్స్ కానీ మేము ఏం ఎక్స్ప్లోర్ చేస్తున్నామనంటే ఇది కంప్లీట్గా ఒక మూఢత్వం. సో దీనివల్ల ఎలాంటి మనుషులపైన కానీ, ఏ లివింగ్ బీయింగ్ పైన, మనుషులపైనే కాదు ఏ లివింగ్ బీయింగ్ పైన కానీ ఎలాంటి ప్రభావం చూపదు ఈ సూర్యగ్రహణం కానీ, చంద్రగ్రహణం కానీ. సో కాబట్టి ఈ మూఢత్వాన్ని వదిలి ది సైంటిఫిక్, అంటే మన తల్లిదండ్రులు, ముఖ్యంగా తల్లిదండ్రులకు నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీలో ఉన్న మూఢత్వాన్ని మీ పిల్లలపైన ఆపాదించకండి, మీలో ఉన్న మూఢత్వాన్ని మీ పిల్లలపైన ఆపాదించకండి. వాళ్ళ మైండ్ ఇప్పుడు సార్ చెప్పినట్టు వాళ్ళ తలుపులు తెరుచుకొని ఎక్స్ప్లోర్ కావండి. సో ఇప్పుడు ఎక్కడ అంటే మనం ఏఐ టెక్నాలజీలో ఉన్నాం. సో నువ్వు ఏఐని హూ ఈజ్ గాడ్ అని అడిగితే అది బెస్ట్ ఆన్సర్ చెప్తుంది ఇవాళ. సో కాబట్టి ఈ మూఢత్వాన్ని వదిలేసి మన పిల్లలకి సైంటిఫిక్ టెంపర్ని ఎక్స్ప్లోర్ చేస్తే మన భారతదేశం ముందడుగు వేస్తుంది. ఎందుకంటే మనకు మ్యాన్ పవర్ ఎక్కువ ఉంది, కానీ బ్రెయిన్ పవర్ చాలా తక్కువ ఉంది.
ఎందుకంటే మనకు కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి మన సమాజంలో, మన వ్యవస్థ అట్లుంది. సో కాబట్టి మ్యాన్ పవర్తో పాటు బ్రెయిన్ పవర్ను యూజ్ చేస్తే మనం అగ్రగామిగా వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఆ దిశలో ప్రయాణించడానికి తల్లిదండ్రులకు ముఖ్య సూచన, తల్లిదండ్రులకు మీ పిల్లల పైన ఈ మూఢత్వాన్ని ఆపాదించకండి, ఈ మూఢత్వాన్ని వదిలేసి విజ్ఞానం వైపు వెళ్ళనివ్వండి. సో అప్పుడు మన భారతదేశం ముందడుగు వేస్తుంది. మనం అన్ని మిగిలిన దేశాల కంటే కూడా అభివృద్ధి చెందడానికి చాలా అవకాశం ఉంటుంది. సార్ మీరు చెప్పండి, ఎట్లా చూస్తారు ఈ చంద్రగ్రహణం పైన అపోహలు? ఇప్పటికే చాలామంది ఇంట్లోకి డోర్లు వేసుకొని లోపలనే ఉన్న పరిస్థితి. వంశీధర్ గారు హెచ్ఓడి ఫిలాసఫీ. రైట్ నమస్తే అండి. ఇంట్లో ఉండి డోర్లు వేసుకునే వాళ్ళ గురించి అడుగుతున్నారు. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే, నమ్మకానికి వాస్తవానికి ఉండేటువంటి ఒక ఘర్షణ ఎప్పుడు భూమి పుట్టిన కాడి నుంచి ఇప్పటి వరకు ఉంటుంది. నమ్మకంలో మళ్ళీ ఒక మూఢనమ్మకం అనేది ఇంకొకటి. ఈ మూఢనమ్మకానికి సైన్స్కి ఎప్పటికీ కూడా ఒక రకమైనటువంటి వైరుధ్య భావన ఉంటూనే ఉంది. సైన్స్ ఎప్పుడూ కూడా ఓపెన్ చేసినటువంటి చేతిని చూపిస్తుంది. మూఢనమ్మకం ఎప్పుడూ కూడా మూసినటువంటి చేతిని చూపిస్తుంది. అందులో ఉంది అంటూనే ఉంటుంది. ఇక్కడ జరిగేది ఏంటి అని అంటే, ఎప్పుడైతే సైన్స్ను ఒప్పుకోవాల్సి వస్తుందో తమ యొక్క నమ్మకాలను, తమ శాస్త్రాలను, తాము ఏర్పరచుకున్నటువంటి డోగ్మా సిస్టమ్స్ను అన్నిటినీ క్లోజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ సూపర్ సిచ్యువేషన్స్ ఎప్పుడూ కూడా సైన్స్ తోటి తలపడుతూనే ఉంటాయి. ఈ సూపర్ సిచ్యువేషన్స్నే సైన్స్గానో లేకపోతే సూడో సైన్స్గానో చేసే ప్రయత్నంతో ఎప్పుడూ కూడా చూపిస్తూనే ఉంటారు. ఇక్కడ ఒకటే చిన్న మాట అండి, ఒక 3 విషయాలకు సంబంధించింది. సూర్యుడు, చంద్రుడు, భూమి, ఈ 3 వాటి నీడల్ని బట్టి చంద్రగ్రహణమా సూర్యగ్రహణమా అని చెప్తున్నాం. ఇది స్పేస్లో జరిగేటువంటి ఒక అద్భుతమైన దృశ్యరూపం. దీన్ని కాదనుకొని దీంట్లో ఇంకా వేరే రకాలైనటువంటి వైబ్రేషన్స్ వస్తాయో, రకాలైనటువంటి రేస్ వస్తాయో, మరో రకమైనదో వస్తుందని చెప్పి తలుపులు మూసుకోవటం, ఇంకా వేరే రకరకాలైనటువంటి పెద్ద వేరే మూసుకోవటం జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటివి మూసుకుంటున్నారు అని అంటే మీరు మీ కళ్ళు మూసుకుంటున్నట్లు లెక్క. సో మీరు కళ్ళు తెరవండి, వాటిని మాత్రం ఎప్పుడే మూసించండి. కళ్ళు తెరవండి ఫస్ట్. ఈ కనువిప్పు కలగటం అనేటువంటిది సైన్స్ చేసేటువంటి పెద్ద పని. కళ్ళని మూసుకుంటే, కళ్ళని మూపించేస్తే అది కొన్ని వర్గాలకు జరిగేటువంటి ప్రయోజనం తప్పితే ఏమీ లేదు. కాబట్టి నేను ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే, ఇప్పుడు చదువుతున్న స్టూడెంట్స్ ఊరికనే పేరు కోసం బైపీసీలు, ఎంపీసీలు, ఆస్ట్రానమీలు, లేకపోతే సైన్సెస్, కెమిస్ట్రీ, ఫిజిక్స్లు తీసుకోవటం కాదు. సైంటిఫిక్ టెంపర్ ఉండాలి. సైంటిఫిక్ టెంపర్ లేకుండా, ఒక సైన్స్ అనేటువంటి స్పృహ లేకుండా మీరు మార్కుల కోసం చదవటం కాదు. కేవలం మార్కుల కోసమే చదివి ఆ మార్కులు ఎగ్జామ్ కంటే ముందు వెనక మీ దేవుళ్లను, మరో రకమైనటువంటి మూఢనమ్మకాలను నమ్ముకొని వచ్చేస్తే దానివల్ల సమాజం పురోగతి ఉండదు, తిరోగమనంలోనే ఉంటుంది. సమాజము మనిషి యొక్క సైంటిఫిక్ ఆలోచనలు పురోభివృద్ధిలో ఉండి మరొక ప్రపంచంలోకి వెళ్ళాలి అని అంటే, మిగతా ప్రపంచ దేశాలతోటి నువ్వు అగ్రగామిగా నిలబడాలంటే ఫస్ట్ యూ లీవ్ ఆల్ సూపర్స్టిషన్స్ అండ్ బ్లైండ్ ఫెయిత్స్. జస్ట్ యూ కోప్ అప్ విత్ సైన్స్ అండ్ సైంటిఫిక్ టెంపర్. దిస్ ఈజ్ ఓన్లీ ద వే టు డెవలప్ ఇండియా. థ్యాంక్ యూ. మేడం, మీరు ఒకటి ఫైనల్గా చెప్పండి. మహిళలు అంటే పెద్దగా భారతదేశంలో మహిళలు ఎక్కువగా ఈ గ్రహణానికి సంబంధించినటువంటి అంశాలను నమ్ముతూ ఉంటారు, పూజలు చేస్తూ ఉంటారు. గర్భిణీ స్త్రీలు అయితే బయటికి రారు, కొన్ని నిబంధనలు, కట్టుబాట్లు ఉంటారు. ఒక మహిళగా మీరు ఏం చెప్తారు ఇట్లాంటి అంశాలపై? ఒక స్త్రీ విద్యావంతురాలైతే ఆ విద్యావంతురాలైన స్త్రీ వాళ్ళ కుటుంబం నుంచి, అదేవిధంగా బాహ్య ప్రపంచంలోని సంఘంలోని ప్రజల మీద ఆమె యొక్క ఎఫెక్ట్ బాగా ఉంటుంది. అందులో ముఖ్యంగా ఉపాధ్యాయురాలు మహిళ అయినప్పుడు ఆవిడ చెప్పే విధానంలో ఉండే పద్ధతులను పిల్లలు శాస్త్రీయ దృక్పథంతో నేర్చుకున్నట్లయితే తప్పనిసరిగా ఈ వైపు మళ్లించడానికి, పిల్లల్ని శాస్త్రీయ దృక్పథం వైపు మళ్లించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో అసలు ఎడ్యుకేషన్ విధానమే చాలా ఇదైపోయింది. పై చదువులు, మార్కులు ఒక్కటే చూస్తున్నారు, కానీ విద్యార్థులు వారి యొక్క శాస్త్రీయ దృక్పథాన్ని పెంచే విధానంగా విద్య ఉండటం లేదు. అదే మేము బాధపడుతున్నాం. దానికోసమే విద్యార్థుల్ని ఎప్పుడూ కూడా నిరంతర శాస్త్రీయ దృక్పథం అంటే ఏమిటి అంటే, సైన్సు ఏం చేస్తుంది, అది పరిశీలనలో
ఎలా ఉంది. మహిళలకి చాలా వరకు ఇప్పుడు చదువుకున్న టీచర్లు కూడా ఈవెన్ గ్రహణం అంటే భయపడుతున్నారు. అది మేము దానికి ఎన్నో విధాలుగా చెప్తూ ఉన్నాం, ఎప్పటికప్పుడు అవేర్నెస్ చేస్తూ ఉన్నాం. తరగతి గదిలోనే మనం పిల్లల్ని, పెద్దవాళ్ళకి మనం చెప్తే ఇప్పటికి వాళ్ళకి బుర్రలోకి ఎక్కదు. నమ్మకము మూఢనమ్మకం అనేది 2 రకాలుగా పనిచేస్తూ ఉంటుంది. ఆ నమ్మకం అంటే ఉండొచ్చేమో మనిషికి, కానీ ఈ మూఢనమ్మకము ఈరోజు ఈ బయటికి రాలేకపోవటం, వస్తూ ఉంటే రోడ్లు మొత్తం ఖాళీ. మామూలుగా చూసినట్లయితే ప్రతిరోజు 12 గంటల వరకు తిరుగుతూనే ఉంటాం. అలాంటిది అసలు రెడ్ మూన్ అనేటప్పటికీ అది ఏదో అంత భయంకరంగా ఊహించుకొని, అది అందులో ముఖ్యంగా మహిళలు, మా మహిళల్ని మేమే చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఇప్పటికి కూడా మనం ఇంత విద్యార్థి దశ కాదు, A1 AH వచ్చిన ఎన్ని శాస్త్రీయంగా అభివృద్ధి చెందినప్పటికీ సైంటిఫిక్గా మహిళల్లో మార్పు రావట్లేదు అంటే మన మీద ఉండేటువంటి మత ప్రభావము, నమ్మకాల ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. దాన్ని తొలగించాలనే విద్యార్థి దశ నుంచి మేము కృషి చేస్తూ ఉన్నాము. అదేవిధంగా కొత్త విద్యా విధానాన్ని కూడా ఏర్పాటు చేయడానికి జన విజ్ఞాన వేదిక, అలాగే ఇక్కడ ఉండే అన్ని సంస్థల వాళ్ళు కూడా కృషి చేస్తూ ఉన్నారు. ఆ కృషికి మా మహిళలను ముందుంటామని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ ధన్యవాదాలు. ఈ పరిస్థితి మనం చూడొచ్చు. ఇక్కడ విద్యార్థులకు సంబంధించినటువంటి అందరూ ఈ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. మనం మూడుని ఒకసారి అంటే పరిశీలిస్తే హాఫ్ వరకు కూడా, సగం వరకు కూడా ఇప్పుడు చంద్రగ్రహణము కనిపిస్తుంది. సో ఇక్కడ దీనిపైనే అవగాహన కల్పించేందుకు విజ్ఞాన దర్శితో పాటు విద్యార్థి సంఘాల వాళ్ళు అంతా కలిసి ఒక అవగాహన కల్పిస్తున్నారు. పెద్ద ఎత్తున విద్యార్థులు కూడా పాల్గొన్నారు. ఇక్కడే వాళ్ళు ఆహారం తీసుకుంటామని చెప్తున్నారు. ఎలాంటి ప్రభావం ఉండదు. విజ్ఞానం శాస్త్రీయ సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందినటువంటి భారతదేశంలో ఇంకా మూఢనమ్మకాలతో ఇలా ఉన్న పరిస్థితుల వల్ల ఇట్లాంటి పరిస్థితులు నెలకొంటున్నాయి. సో ఎలాంటి ప్రభావం ఉండదు. విద్యార్థులు, ఆ తల్లిదండ్రులు కూడా ప్రధానంగా మీ తలుపులు తెరవండి, మీ పిల్లల మెదళ్లను ఓపెన్ చేయండి. భారతదేశం ఇప్పటికే అగ్రదేశాలతో పోటీ పడుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి సాంకేతిక పరిజ్ఞానం డెవలప్ అవుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఇలాంటి మూఢనమ్మకాలు ఎలా నమ్మాలి అంటూ కూడా వీళ్ళు అవగాహన కల్పిస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా అంటే గ్రహణ ప్రభావం ఏమీ ఉండదను ఒక నిరూపించేందుకు వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళందరూ ఈ మహిళలు గ్రహణ సమయంలో వాళ్ళు ప్రెగ్నెన్సీతో ఉండి మా కార్యక్రమాల్లో రైట్. థ్యాంక్ యూ సాగర్. ఇక ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, వినివీధిలో అద్భుత దృశ్యమైతే సాక్షాత్కరించింది. ఇటు చంద్రుడంతా కూడా పూర్తి ఎరుపు రంగులో అయితే అందరికీ కనిపిస్తూ ఉన్నాడు. ఇవాళ రాత్రి నుంచి తెల్లవారుజామున వరకు కూడా ఈ చంద్రగ్రహణం పూర్తిగా ఏర్పడబోతోంది. ఇక దీనికి సంబంధించి కూడా ఇప్పటికే మనం విజువల్స్ కూడా చూసుకోవచ్చు. వాతావరణం అంతా కూడా అనుకూలిస్తే దాదాపు 85% మంది బ్లడ్ మూన్ చూసే అవకాశం ఉంటుంది అంటూ కూడా ఇప్పటికే అందరూ కూడా చెప్తున్నారు. మరొక వైపు ఇటు దేశంలో 82 నిమిషాల పాటు కూడా ఇటు చంద్రగ్రహణం ఉంటుంది. గ్రహణం కారణంగా కూడా దేశవ్యాప్తంగా ఆలయాలన్నీ కూడా మూతపడ్డాయి. ఇటు చంద్రమామ సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా ఎరుపు రంగులో ప్రకాశవంతంగా అయితే కనువిందు చేస్తున్నాడు. మొత్తానికి చెప్పాలంటే బ్లడ్ మూన్ అంటూ కూడా అందరూ చెప్పుకొస్తున్నారు. ఇటు ఆకాశంలో ఇదొక అద్భుత దృశ్యం అని చెప్పుకోవాలి. ఇటు రాత్రి 11:41 వెలుగులు పంచే చంద్రుడు కాస్త పూర్తి ఎర్రగా దర్శనమైతే ఇవ్వబోతున్నాడు. అర్ధరాత్రి 2:25 ఈ చంద్రగ్రహణం సంపూర్ణం పూర్తిగా ముగియనున్నది. ఇటు వాతావరణం అయితే అనుకూలిస్తే ప్రపంచవ్యాప్తంగా 85% మంది బ్లడ్ మూన్ను చూసే అవకాశం ఉంటుంది. ఇక మన దేశంలో మొత్తం 82 నిమిషాల పాటు కూడా బ్లడ్ మూన్ అయితే కొనసాగనుంది. ఇటు సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆలయాలన్నింటినీ కూడా అధికారులైతే మూసివేశారు. ఇటు మనం 2 విజువల్స్లో చూసుకోవచ్చు. హైదరాబాద్
హైదరాబాద్లో మనకి కొంతమేర అంటే దాదాపు 80% మేర అయితే ఇటు చంద్రుడు దర్శనమిస్తూ ఉన్నాడు. ఇటు యూఏఈలో పూర్తిగా ఒకవైపు ఎరుపు రంగు, మరొక వైపు మూన్ ఏ విధంగా డైలీ ఎలా ఉంటుందో ఆ విధంగా అయితే చంద్రుడు మనకి దర్శనమిస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. ఇటు వాతావరణం అనుకూలిస్తే ప్రపంచవ్యాప్తంగా కూడా అందరూ వీక్షించవచ్చు అంటూ కూడా ఇప్పటికే నిపుణులు చెప్తున్నారు. దాదాపు 85% మంది కూడా ఈ బ్లడ్ మూన్ ని చూసే అవకాశం అయితే ఉంటుంది అంటూ చెప్తున్నారు. తర్వాత మళ్ళీ మిగతా విద్యాసంఘాల నాయకులందరికీ హలో ఏర్పాట్లు రైట్, విని వీధిలో అద్భుత దృశ్యం సాక్షాత్కరించింది. చల్లగా వెలుగులు పంచే ఆ చందమామ సంపూర్ణ చంద్రగ్రహణ కారణంగా ఎరుపు రంగులో ప్రకాశవంతంగా కనువిందు చేస్తున్నాడు. మొత్తానికి చెప్పాలంటే బ్లడ్ మూన్ అంటూ కూడా అంతా వ్యవహరిస్తున్నారు. సంపూర్ణ చంద్రగ్రహణం రాత్రి 8:58 ప్రారంభమైపోయింది. దీనిపై డీటెయిల్స్ అందించేందుకు మళ్ళీ మా ప్రతినిధి సాగర్ని మనకి అందుబాటులోకి వస్తూ ఉన్నారు. ఎస్ సాగర్. మనం చూడొచ్చు ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ వద్ద వాళ్ళు ఒక ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని మహిళలు అంటే గర్భిణీ స్త్రీలకు ఎక్కువగా ఎఫెక్ట్ ఉంటుందని చెప్పి జనరల్ గా చాలా మంది పురోహితులు చెప్తుంటారు. వారందరూ కూడా బయటికి రావద్దంటారు. గర్భిణీగా ఉండి పిల్లలు కన్న సందర్భంలో వారంతా కూడా క్షేమంగా ఉన్నారు, వాళ్ళంతా బాగానే ఉన్నారు అన్న అంశాలను కూడా వాళ్ళు తెలియజేస్తున్నారు. సో పిల్లలు ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు కూడా గ్రహణ సమయంలో పుట్టినట్లు కూడా వాళ్ళు చెప్తున్నారు. ఒకసారి మనం వాళ్ళతో కూడా ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడే ఈ పిల్లలు పుట్టినట్టుగా కూడా చెప్తారు. గ్రహణ సమయంలో వాళ్ళు ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు చంద్రగ్రహణాన్ని కానీ సూర్యగ్రహణాన్ని చూసినా ఎలాంటి ఎఫెక్ట్ కాలేదని వాళ్ళు చెప్తున్నారు. ఒకసారి మనం వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు దీనిపైన జనరల్ గా మహిళలకు ఎక్కువగా అనేక అపోహలు ఉంటాయి, వారిని బయటికి రావద్దంటారు. గర్భిణీ స్త్రీలకైతే అనేక నిబంధనలు ఉంటాయి. మీరేం చెప్తారు? ఎందుకంటే మీరు గ్రహణ సమయంలో కూడా. నా పేరు కరుణ, నేను పీడిఎస్సీ విద్యార్థి సంఘంలో పనిచేశాను. నా పాప కడుపులో పడ్డప్పుడు 3 months ఉన్నప్పుడు నాకు అసలు తెలియదు. అప్పటికి గ్రహణం ఉంది. నేను నా పనులు నేను చేసుకుంటూ ఆఫీస్కి వెళ్ళడం ఇట్లా చేసేదాన్ని. ఆమె కన్సీవ్ అయిన విషయం తెలిసిన తర్వాత మళ్ళీ ఒక గ్రహణం వచ్చింది 2024లో. నాకు ఇంట్లో చేసేవాళ్ళు ఎవరు లేరు. నేనే పని చేసుకోవడం, బాబుని చూసుకోవడం, మా హస్బెండ్ని చూసుకోవడం. అయినా నేను ఎట్లాంటివి పాటించలేదు. నేను October 6th 2024లో డెలివరీ అయినా, పాప పుట్టింది. ఇప్పుడు 11 months పాపకి. ఎట్లాంటి అంగవైకల్యం లేదు పాపకు. చాలా అందంగా మీరే చూస్తున్నారు పాప సాక్ష్యం దీనికి. మీరు చెప్తుంది కరెక్ట్, కానీ ఇప్పుడు భారతీయ స్త్రీలే కావచ్చు అనేక అపోహలు నమ్ముతారు. గర్భిణీ స్త్రీలు అయితే అనేక ఇంకా కట్టుబాట్లు ఉంటాయి. కుటుంబ పెద్దలు ఉంటే తల్లిదండ్రులు వారికి అనేక నిబంధనలు పెడుతుంటారు. కానీ మీరు ఒక సాక్ష్యంగా చెప్తున్నారు. అట్లాంటి మహిళలకు మీరు ఒక మెసేజ్. నాకు కూడా చెప్పారు, మా అమ్మ వాళ్ళు ఇట్లాంటివి చాలా పాటిస్తారు. ఏదో గరకపోసలు వేసి అన్నంలో ఇచ్చేయని చెప్పేసి, టైంకి టాబ్లెట్ వేసుకోకపోతే, అన్నం తినకపోతే మనకు బేబీ ఎట్లా లోపల పెరుగుతుంది. అది చాలా మూఢనమ్మకం. మన సైన్స్ ఇంత డెవలప్ అయిన తర్వాత వాళ్ళు చెప్పింది వింటూ ఆ రోజంతా తినకుండా గ్రహణం అయిపోయేంత వరకు అన్నం తినొద్దని చెప్పారు. మరి తినకుండా ఉంటే బేబీ లోపల ఉన్న బేబీకి నష్టం కదా. అవన్నీ నమ్మొద్దు ఎప్పుడైనా. సైన్స్, డాక్టర్స్, గాంధీ హాస్పిటల్ ఈ మధ్య కాలంలో నాకు తెలిసి గాంధీలో గైనకాలజీ డిపార్ట్మెంట్లో ఏదో హోమాలు చేసిన విషయం కూడా తెలిసింది. అవన్నీ చాలా మూఢనమ్మకాలు, వాటిని నమ్మొద్దు. సైన్స్ బతుకుతుంది అంటే ఇప్పుడు మనం మూఢనమ్మకాలు లేవు అనే అర్థం. ఈ మధ్య కాలంలో పాస్టర్స్ని వీళ్ళని చూస్తున్నాము. అందరూ కూడా హాస్పిటల్స్కి ఎందుకు పోతున్నారు? దేవుణ్ణి నమ్మాలి కదా. ఏదైనా రోగం వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్ళకుండా వాళ్ళు నమ్ముకునే దేవుళ్ళను నమ్మాలి. కానీ హాస్పిటల్స్కి ఎందుకు పోతున్నారు అంటే అది అబద్ధం అనేది నేను చెప్పదలుచుకున్నాను. ప్రతి మహిళ కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా సరే ఈ మూఢ విశ్వాసాలని, మూఢనమ్మకాలని ఎంత వెనక్కి పారదోలితే మనమంతా డెవలప్ అవుతామని చెప్పేసి నా అభిప్రాయం. ఈ గ్రహణానికి ప్రత్యక్ష సాక్ష్యం నా బిడ్డ. ఎంత అందంగా ఉందో చూడొచ్చు మీరంతా. నేను ఎట్లాంటి ఈ గ్రహణానికి సంబంధించి నేను పాటించలేదు.
కాబట్టే ఇంత అందంగా పుట్టిందా అనుకుంటున్నాను. యశ్పాల్ గారు మీరేం చెప్తారు? అంటే ఇక్కడ చూడొచ్చు మనం, అంటే ఆహారం తినకూడదు అనే నిబంధనలు కూడా ఉంటాయి గ్రహణం సందర్భంగా. కానీ ఇక్కడ విజ్ఞాన దర్శిని స్టూడెంట్స్ యూనియన్స్ ఏర్పాటు చేసినటువంటి ఈ అవగాహన కార్యక్రమంలో వాళ్ళు ఆహారాన్ని తింటూ ప్రజలకు ఒక మెసేజ్ని ఇస్తున్నారు. సో అన్న మీరేం చెప్తారు దీనిపై? ఇవాళ ఈ గ్రహణం అనేటటువంటిది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటిది. అందులో భారతదేశంలో ప్రత్యేకంగా ఒక అంధ చీకటిలో నెట్టేటటువంటి సాంప్రదాయాన్ని గత కొన్ని దశాబ్దాలుగా శతాబ్దాలుగా జరుగుతున్నటువంటిదే ఇప్పటికీ జరుగుతుంది. కానీ ఇవాళ నాసా ఏదైతే ఫేస్లో ఏం జరుగుతుందో చెప్పగలిగేటటువంటి సైంటిస్టులు కూడా నాసా ప్రయోగ సమయంలో కొబ్బరికాయ కొట్టి పూజలు చేయటం అనేది మనకు కనబడతా ఉంది. అంటే ఎంత బలంగా వేలుకొని ఉన్నదో ఈ అందం అనేటటువంటిది మనకు తెలుస్తుంది. ఇవాళ ప్రభుత్వంలో సైంటిస్టులుగా చెప్పబడుతున్నటువంటి వాళ్ళు కూడా రిటైర్మెంట్ కాకముందు, రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా అదే కళాశాలలో హోమాలు చేస్తున్నటువంటి స్థితి మనకు కనబడతా ఉంది. కాబట్టి ఈ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో విద్యాన్ని వికాసాన్ని అందించినటువంటి యూనివర్సిటీల్లో కూడా హోమాలు చేస్తున్నటువంటి స్థితి ఉన్నదనంటే మన కాలం ముందుకెళ్తున్నామా వెనక్కెళ్తున్నామా అని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇవాళ ప్రభుత్వాలు కానీ ప్రభుత్వంలో పనిచేసేటటువంటి సైంటిస్టులు కానీ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇవాళ ఒక బ్రూనోని హత్య చేశారు, ఒక ఐన్స్టీన్ హత్య చేశారు, అనేక మంది సైంటిస్టులు కూడా మతం ముసుగులో చంపివేయబడేటువంటి చరిత్ర మనకు కనపడతా ఉంది. కాబట్టి రాబోయేటటువంటి తరం, రాబోయేటటువంటి యుగాలు కూడా ఈ అంధకారాన్ని సమసిపోయేటట్టుగా చేస్తుంది. సైన్స్ గెలుస్తుందని చెప్పేసి, సైన్స్ నిలబడుతుందని చెప్పేసి చెప్పడానికి అనేక సాక్ష్యాలు ఉన్నాయని చెప్పి కోరుతూ, ఎవరు కూడా దీన్ని నమ్మొద్దని చెప్పేసి తెలియజేస్తూ, సైన్స్లో మతం చెప్పబడింది కాబట్టి మతాన్ని సంస్కరించాల్సిన అవసరం ఉంది. అది ఏ మతమైనా, క్రిస్టియన్ మతమైనా, హిందూ మతమైనా, ముస్లిం మతమైనా, ఈ 3 మతాలు ప్రజల్ని, సైన్స్ని అంధవికారంలో నెట్టే విధంగా ఉంటున్నాయి. కాబట్టి ముందు మతాల్ని సంస్కరించుకుంటే సమాజం బాగుపడుద్ది అనేది నా ఉద్దేశం. ఇగో మేము ఆహారం తింటున్నాం, మరి ఈ సమయంలో తినకూడదని అంటే గ్రహంలో పుట్టినటువంటి నా బిడ్డ కూడా చక్కగా ఆహారాన్ని తింటుంది, మీరు చూడవచ్చు. కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మరి చాలామంది చెప్తున్నట్టుగా గ్రహ సమయంలో నీళ్లు తాగొద్దు, మరి ఇంట్లో ముగ్గులు వేయొద్దు, ఇంటి ముందు ముగ్గులు వేయొద్దు, ఆహారం తినొద్దు అని అంటుంది. భూగోళం మొత్తం మీద ఉన్నటువంటి అనేక దేశాల్లో అనేక సమయాలలో గ్రహం కనపడతా ఉంది. ఇవాళ ఈ సమయంలో మనకి ఇక్కడ ఉంది, వేరే దేశంలో వేరే తీరుగా ఉంది. కాబట్టి దీన్ని నమ్మొద్దని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. సో మీరు ఇక్కడ మన దేశంలోనైనా ఈ నిబంధనలు ఉంటాయి? ఎందుకంటే చంద్రగ్రహణం, సూర్యగ్రహణం ఏ గ్రహణమైనా కూడా అన్ని దేశాల్లో ఉంటుంది. కానీ భారతదేశంలోనే ఇలాంటి నిబంధనలు, ఇలాంటి విశ్వాసాలు ఉంటాయంటారా? మిగతా దేశాల్లో కూడా ఇట్లాంటివి ఏమైనా పాటిస్తారా? ఎందుకంటే మీరు అనేక దశాబ్దాలుగా ఈ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు అంటే మిగతా దేశాల్లో అనేక మతాల్లో మూఢనమ్మకాలు రకరకాల పద్ధతుల్లో ఉన్నాయి. గ్రహణానికి సంబంధించిన కూడా రకరకాల పద్ధతుల్లో ఉన్నాయి. కానీ మన దేశంలో డామినేటింగ్ ఇవి ఉన్నాయి. అంటే ఇప్పుడు గ్రహణ సమయంలో ఏదో సూక్ష్మ క్రిములు వస్తాయి. ఏమొస్తాయి? తింటే ఏమొస్తాయి? ఏమి రాదు. ఆ ఏమీ రాదని తెలియజేయడం కోసమే ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం వాస్తవంగా. సో భోజనం చేయడమే కాదు, ఇది ఏ మతానికి దేనికి సంబంధం లేని అంశం. కాబట్టి గ్రహణానికి మతానికి ఏం సంబంధం? సో ఈ మూఢత్వం ఏ మతంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా వాటిని వదిలినప్పుడే ఆ సమాజం ముందుకెళ్తుంది. కాబట్టి మనం వాటన్నిటినీ కూడా ఎదిరించి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. అప్పుడే మనం, ఒకప్పుడు చందమామ అంటే దేవత, 21 మంది భార్యలు, అని నక్షత్రాలు. అసలు చందమామ భూమి చుట్టే తిరిగే ఉపగ్రహం, భూమి సూర్యుని చుట్టూ తిరిగే ఒక గ్రహం, సూర్యుడే ఒక నక్షత్రం. అంటే మీకు కనపడే ఆ చందమామ భార్యల పేర్లు మీరు ఏవైతే చెప్తారో ఆ నక్షత్రాలు, అవన్నీ నక్షత్రాలు. అంటే సూర్యుని కంటే పెద్దవి, భూమి కంటే 1000 రెట్లు పెద్దగా ఉన్నాయి, చంద్రుడి కంటే ఇంకా 1000 రెట్లు పెద్దగా ఉంటాయి. కాబట్టి వాటన్నిటికీ అలాంటివి ఏమన్నా ఎక్కడ ఏ మతంలో ఏ విధమైన నమ్మకాలున్నా ఆ మూఢనమ్మకాలన్నింటిని వదిలించి ప్రతి మతం కూడా ముందడుగు వేయాల్సిన అవసరం. ఒకప్పుడు మతం గురించి సైన్స్ ఎప్పుడు కూడా మతానికి వ్యతిరేకం, మతానికి గొప్ప మద్దతు అనదు. మత నమ్మకాల గురించి సైన్స్ ఉండదు. సైన్స్ ఏం చెప్పింది? ఒకప్పుడు భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడు అని అనుకునే కాలంలో భూకేంద్రక సిద్ధాంతం
ఫస్ట్ కోపర్నికస్ సూర్యకేంద్ర కాదు సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుందంటే ఏమన్నారు? పిచ్చోడు అన్నారు, మత న్యాయస్థానాల చుట్టూ తిప్పారు, హింసించారు. గెలీలియోన్ జీవితాంతం హౌస్ అరెస్ట్ చేస్తే బయట వెలుగు చూడలేక గుడ్డివాడై చనిపోయాడు. బ్రూనోను అత్యంత క్రూరంగా హింసించి 8 ఏళ్లు జైల్లో పెట్టి సజీవ దహనం చేశారు, మంటల్లో వేసి కాల్చి చంపారు. హైపేషియాను కాల్చి చంపారు. సో అనేక మంది సైంటిస్టులు వాళ్ళు సత్యం చెప్పారు. నీ మతం ఒప్ప కూడా చెప్పలే వాళ్ళు, కానీ సత్యాన్ని కూడా భరించలేని వాళ్ళు వాటి మీద దాడి చేస్తారు. కాబట్టి ఏ మతమైనా మూఢత్వాన్ని వదిలి వైజ్ఞానిక బాట పట్టాలి. ప్రతి మనిషి వైజ్ఞానికంగా ఎదగాలి. అప్పుడే భారతదేశం కూడా వైజ్ఞానిక భారత నిర్మాణం సాధ్యమైంది, భారతదేశం కూడా ఉన్నతంగా ఎదుగుతుంది. ఇది పరిస్థితి. మనం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్లో విజ్ఞాన దర్శిని విద్యార్థి సంఘాలతో కలిసి ఈ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికీ 70% వరకు కూడా చంద్రగ్రహణం ఏర్పడింది. ఈ వేళలో కూడా వాళ్ళు ఆహారం తింటూ విద్యార్థులకు ఒక అవగాహన కల్పిస్తున్నారు. వైజ్ఞానిక యుగంలో అగ్రదేశాలతో పోటీ పడుతున్నటువంటి భారతదేశంలో ఇంకా అంధవిశ్వాసాలు, మూఢనమ్మకాలతో వెళ్తున్నారు. మీ తలుపులు తెరవండి, మీ పిల్లల మెదళ్ళు ఓపెన్ చేయండి, శాస్త్ర విజ్ఞానం వైపు ముందుకు వెళ్ళండి అంటూ కూడా ఒక సందేశాన్ని ఇస్తూ ఈరోజు వీళ్ళు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సో వందలాది మంది విద్యార్థులు పాల్గొని దీనిపైన ఇది చంద్రగ్రహణం, ఈ అంధవిశ్వాసాలపైన ఒక ప్రత్యేక అవగాహనని ఏర్పాటు చేసిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ సాగర్.